దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లాడ్. అందరూ బాగున్నారా? అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిదినము దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆలోచనలు బట్టి, దేవుని నడవడికను పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా నడుస్తూ ఉన్నారా? ఆయన చిత్తము మరి మీరు నెరవేరుస్తున్నారా? ఎందుకంటే యవన కాలంలో నా కాడిని మోయమని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. మరి అదే రీతిలో మీరందరూ ఉంటూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుడు కూడా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఒక మాటగా మరి చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. దేవునికి ప్రతి విషయంలో కూడా ఆయనకి లోబడుతూ, ఆయన మాటలు వింటూ అనేకమైన బిడ్డలకి మాదిరిగా, అనేకమైన బిడ్డలకి అవిశ్వాసులు కానీ విశ్వాసులు కానీ మనం మాదిరిగా ఉంటూ వారికి తెలియపరిచిన ప్రతి మాటని కూడా బట్టి మనము ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏమైనా విసుగుపడుతున్నారేమో వారి నిమిత్తం కూడా ప్రార్థన చేసి నిత్యము వారితో మనము కలిసి ఉండాలని, వాళ్ళతో సహవాసం చేస్తూ వారిని ఇంకా మనం సరైన మార్గం ఏందో వారిని మనకు తెలిసిన 4 మాటలు, దేవుని మాటలు వాళ్ళకు కూడా మనం తెలియపరిచినట్టయితే వాళ్ళు కూడా అదేవిధంగా బలపరిచే అవకాశం ఉంటుంది. వారికి కూడా త్రుట్టిల్లకుండా మనము నడిపించే విధానం ఉంటుంది. కాబట్టి సరే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా దేవా, ఈ దినము లేఖన భాగంలో నాయన ప్రభ నీవు మాట్లాడుచున్న ప్రతి మాటని బట్టి కూడా ప్రభ అయ్యా వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభ దర్శించని ప్రభ హృదయాలు నాయన ప్రభ త్రుట్టిల్లకుండా నాయన మనస్ఫూర్తిగా నాయన ప్రభ అయ్యా విశ్వాసము కలిగిన నీ మాటలు వింటూ నీ కృప దయచేయమని యేసు నామమున నడిచినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. అందనానికి ప్రైజ్ లాడ్. సరే, యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో నా బ్రతుకు నిమిత్తము నాకు విసుగు పుట్టింది, విరక్తి పుట్టిందని భక్తుడు యోబు అంటూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు భక్తిలో ఉన్నావో, నువ్వు పాపంలో ఉన్నావో, అనేకమైన నిందల్లో ఉన్నావో, అప్పుల్లో ఉన్నావో, సమస్యలో ఉన్నావో, భయంకరమైన నువ్వు ఏమైనా కేసులలో ఇరుక్కుని ఉన్నావేమో, ఈరోజు ఒక మాటగా మరి దేవుని నామాన్ని బట్టి ఒక మాటగా సెలవిస్తున్నావు. నువ్వు ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా దేవుడు నీ వైపు నీ పక్షాన నిలిచి ఉన్నాడు. ఎందుకంటే నేను ఒంటరి వాడిని, నా పక్షాన ఎవరూ లేరని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు మాట్లాడుచున్న మాటలే కాదు, కానీ దేవుని మిమ్మల్ని ఎప్పుడు మీ తోడే ఉంటాడు. కానీ మనము దేవుని తోడు మనం ఉండలేకపోతున్నాం. దేవుడు యేసుక్రీస్తు వారు మన పక్షాన ఎప్పుడు నిలిచి ఉంటారు, కానీ దాన్ని మనము గుర్తించలేకపోతున్నాము. దాని విధముగా మనము నిలబడలేకపోతూ ఉన్నాము. దేవునిలో ఆయన ఆసక్తి కలిగి ఆయన మన వెంట ఆయన మన కార్యాలు చేసుకుంటూ దినమెల్లా ఆయన మనతో గడుపుతూ ఉంటే మనము ఎక్కడ ఆయన మాటని వేరే రీతిగా దాన్ని పట్టించుకోకుండా మన పనులలో మన ప్రయాస పడుతూ ఉన్నాము. కానీ అది ఏదే కానీ, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నావా? దేవుని మీద భారం వేస్తున్నావా? అది ఏదైనా కానీ నీవు సమస్యలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెడుతున్నావు. సరే, ఆ మొరపెట్టినప్పుడు ఎలా మొరపెడుతున్నావు? మనస్ఫూర్తిగా మొరపెడుతున్నావా? అల్ప విశ్వాసంగా మొరపెడుతున్నావా? నీవు మొరపెట్టిన క్షణమే దేవుడు ఆలకించే రీతిలో నువ్వు మొరపెడుతున్నావా? ఎలా ఉన్నావు నీ మొరపెట్టడము? ఎవరికి అది మొర వెళుతూ ఉంది? సాతానికి వెళుతూ ఉందా నువ్వు మొరపెట్టేది? లేకపోతే నలుగురిలో హేళనగా నువ్వు మొరపెడుతున్నావా? నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు హేళనగా ప్రార్థన చేస్తున్నావా? ఎవరో చూస్తూ ఉన్నారని భక్తిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ భక్తితనము నలుగురు చూస్తూ ఉన్నావని నువ్వు చేస్తున్న ప్రార్థన అది ఫలితానికి ఉండదు. అది దేనికి పనికి రాకుండా ఆ ప్రార్థన నిలిచి ఉంటుంది. నీకు ప్రతిఫలం రావాలంటే నువ్వు ఎక్కడున్నా, 4 గోడల మధ్యలో ఉన్న 10 మందిలో ఉన్నా కానీ నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా హృదయంలో నా దేహమంతా యేసుక్రీస్తు వారు నిలిచి ఉన్నాడు. నేను ప్రార్థన చేయాలి. ఎవరు చూసినా చూడకపోయినా నేను 4 గోడల మధ్యలో ఉన్నానో, నలుగురితో ఉన్నానో అది కాదు, నేను దేవునితో గడుపుతూ ఉన్నానా, దేవునికి ప్రయాస ఇస్తున్నానా అనేది నీకు ఉండాలి. నువ్వు సమస్య వచ్చిందని నీ బ్రతుకు నువ్వు అనుకుంటున్నావేమో, నీ బ్రతుకు వ్యర్థమని అనుకుంటున్నావో, దేవుడు ఉత్తిగా నిన్ను నియమించలేదు, ఉత్తిగా నీ లోకానికి పంపించలేదు. నీ మీద ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను బట్టి నువ్వు జీవించాలి. దేని నిమిత్తం నీ ప్రణాళిక అంటే, నీవు దేవుని బిడ్డగా నిలిచి ఉన్నావు కాబట్టి నీ చిత్తము దేవుని దగ్గర పెట్టు.
నీ చిత్తము నీ దేవునితోను ప్రతిసారి కూడా నువ్వు దేవునితోను మాట్లాడినట్టయితే దేవుడు నీ చిత్తాన్ని జరిగించుటకని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావేమో, ఏ స్థితిలో, భయంకరమైన స్థితిలో, అప్పులు గుండా ఉండొచ్చేమో, అప్పులు వస్తాయి, అప్పులు వాళ్ళు నీ ఇంటికి వస్తారు, ఎవరైనా రావచ్చు. కానీ నువ్వు బాధపడుతూ ఉన్నావు. అప్పులు ఎలా తీరుస్తాయని అనుకుంటూ ఉన్నావేమో, దారి అని దేవుడు చూపిస్తాడు. నువ్వు వ్యర్థముగా వాటిని ఖర్చు పెట్టుకుని ఉన్నావే, పనికిరాని వాటికి సహవాసాల వల్ల నువ్వు ధనాన్ని వృధా చేసుకున్నావేమో. కానీ ఈరోజు దేవుడి పాదాలు పట్టుకో, దేవుణ్ణి అడుగు, దేవుడు దారి చూపిస్తాడు. అయ్యా నేను మోసపోయానయ్యా, నా ఫ్రెండ్స్ ద్వారా నేను మోసపోయాను, నా తాగుడికి నేను బానిసయ్యానయ్యా, నేను వ్యభిచారానికి, వారికి వీరికి, ప్రతి ఒక్క స్త్రీకి నేను ధనాన్ని పంచి నేను రోత జీవితము జీవించానయ్యా అని నువ్వు ఇంకా ఏ పేకాటలో కానీ, ఇంకా బానిస బ్రతుకుల్లో కానీ, ఇంకా ఏదైనా కానీ, వ్యాపార విషయంలో కానీ, వ్యవసాయం చేసే విషయంలో కానీ, గృహాలు కట్టే విషయంలో కానీ, దేని విషయంలో నువ్వు మోసపోయి ఉన్నావేమో, ఈరోజు నువ్వు మోసపోయావో, లేకపోతే ఆ అహం అనేది నీలో ఉండి నువ్వు అలా చేసి ఉన్నావేమో. ఆహాన్ని తగ్గించుకో, ఆహాన్ని తీసేసుకో, దేవునితో గడుపు, దేవునితో సంభాషణ చెయ్యి, దేవుని మీద ఆధారపడు. అంతేలే కానీ ఎవరో చేస్తారు, ఏదో ఇస్తారని నువ్వు ఆశపడకు. దేవుని మీద నువ్వు ఆధారపడి దేవునికి మొరపెట్టినట్టయితే దేవుడు నీకు అద్భుతాలు కుమ్మరిస్తాడు. దేవుడు నీకు ఆశ్చర్యకార్య రీతిగా నేను కుమ్మరిస్తాడు. దేవుని పట్ల నీ ప్రణాళిక నీ పైన ఉంటేనే దేవుడు నీకు ఈ లోకంలో స్థానమిస్తాడు. దేవుడు విడిచిపెట్టినట్టయితే నీవు బ్రతకలేవు. ఈ భూమి మీద ఒక్క నిమిషము కూడా నువ్వు బ్రతకలేవు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంకా జీవిస్తున్నావు. ఇక్కడైనా నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి వస్తారు, ఒక రోజైనా వస్తారని దేవుడు ఆశ కలిగి నీ వైపు చూస్తూ ఉన్నాడు. కానీ నీ మనస్సు రాలేకపోతుంది. నీ హృదయము పైపైన పనికి రాని వాటి కొరకు నువ్వు పరిగెడుతున్నావు. కానీ దేవుని ఆలోచన కలిగి నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుని మాటలు కట్టి నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుని సహవాసంలో నువ్వు జీవించలేకపోతున్నావు. ఓ నరుడా జ్ఞాపకం చేసుకో, దేవుని విడిచిపెట్టకు, దేవునిలో విడిచిపెట్టకు. దేవునిలో నిత్యము మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల మనము కార్యము చూడాలి. మన పట్ల దేవుడు చేసే కార్యాలు అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ మనమే దాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రేమించాలబ్బా. ఈరోజు మనకి శ్రమ ఆనాడు యోబు శ్రమ వచ్చినా ఏదొచ్చినా బాధపడలేదు. ఏది కూడా యేసుక్రీస్తు వారికి తృణీకరించలేదు, ప్రార్థన మానలేదు. అందరు వచ్చారు, అందరు వెలివేశారు, అందరు బాధ పెట్టారు, అందరూ ఉమ్ము ఊశారు, చీకొట్టే మాటలు మాట్లాడారు. కానీ ఏదైనా కానీ ఆయనే ఇచ్చిండు, ఆయన మీదే చేసిండు. ఏదైనా కానీ చివరికి ఏమైంది? రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి ఈరోజు నువ్వు ఏమీ లేని స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావా? మొత్తం పోయిందేమో, నీ కుటుంబం అంతా, నీ పిల్లలతో సహా అందరూ నీకు విడిచిపెట్టి పోయారేమో. లేకపోతే నువ్వు ఇంకా అప్పులు పాలై నీ కుటుంబం రోడ్డు పాలవుతుందేమో. దేవుని మీద ఆధారపడు. ఈ లోకం మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు నీకు ఓదారుస్తారు. ఇచ్చే గుణం ఉంటే వాళ్ళు ఇస్తారు, కానీ వాళ్ళకు నువ్వు ఇవ్వాలి. కానీ దేవుడు ఒక దారి చూపించి, ప్రభువా నాకు మరలా ఈ అప్పులు కాకుండా నేను ఇంకా వేరే పాప విషయంలో కానీ వేరే విషయాలలో నేను దేని విషయంలో నేను నలిగిపోతున్నానో, నువ్వు నలిగిపోతున్నావు దాని విషయంలోనే దేవునికి మొరపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. దేవుడే నీకు సహకారి, ఆయనే నీకు సహకారి. నీకు ఎవరు ఇచ్చినా కానీ రిటర్న్ నిన్ను అడిగేవాళ్ళే. కానీ అదే దేవుని సహాయం, దేవుని చిత్తము నీ ప్రణాళిక ఉంటే నువ్వు ఎవరికి కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని చిత్తం, దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను ఒక స్థానాన్ని నీకు కల్పిస్తాడు. కానీ నువ్వు ఒక్కరిని ఆశ్రయించినట్టయితే ఆ ఆశ్రయించిన వాడు ఇంకా ఏనాటికే నేను అడుగుతాడు. కానీ ఆయన సరే, కొంతమంది ఉంటారు, కొంతమంది అడగకుండా, కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, తిరిగి తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు 100కి ఒక్కళ్ళే ఉంటారు, అందరు ఉండరు. అలాంటి వారి కొరకు ఏమో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలా మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర, నా దగ్గర ఎంత ఉంది, సరే వాళ్ళు కుటుంబం వేదన పడుతూ ఉన్నారని అలా జాలిగా కాదు, దేవుని ప్రేమగా ఎరిగిన వాళ్ళు అలా ఇచ్చినట్టయితే వారి కోసం ప్రార్థన చేయండి. అలా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారేమో, ఎక్కడైనా నాకు తెలియదేమో, మీకు తెలుసుండొచ్చేమో, కానీ వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా అనేకమైన బిడ్డలకి మాదిరిగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం వాళ్ళు పొందుకోవాలని వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే వారికి ఏ సంబంధం లేకపోయినా కానీ వాళ్ళు ఆ ధనాన్ని 10 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, 3 లక్షలు ఇచ్చారు, 20 ఎన్ని లక్షలు ఇచ్చారో తెలియదు, కానీ ఆ టయానికి సహాయపడ్డారు. నీ దగ్గర ఉంటే లేకపోతే లేదని ఏ బిడ్డ ఈ మాట అంటుందో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడి స్వయంగా వారిలో ఉండి మాట్లాడి ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా
అలాంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకలా అంటే అలాంటి వాళ్ళు 100కి ఒక్కళ్ళు ఉన్నా కానీ చాలు, ఒక్కళ్ళు ఉన్నా చాలు. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కానీ వారి వల్ల మార్చబడతారు. జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా కానీ అలాంటి వారు ఉంటే ప్రార్థన చేయండి. ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏమీ ఆశించకుండా నాకు లేకపోయినా బాధ లేదని ఇచ్చేవాళ్ళు చాలామంది తక్కువ ఉండరు లెక్క అయితే. కానీ 100కి ఒక్కళ్ళు ఉన్నా కానీ వారి కోసం మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా మనం. ఎందుకంటే ఏ సంబంధం లేనోళ్ళు ఇంటికి వచ్చి నేను నీకు ఇలా ఇస్తాను, నాకు ఉంటే ఇవ్వు లేకపోతే లేదు అని అనేవాళ్ళు ఉండరు. కాబట్టి అది మీకు తెలుసు. నేను వీడియో చేస్తున్నాను కానీ మీకు ముందుగానే తెలుసు. అలాంటి వాళ్ళు ఉన్నారంటవా ఈ లోకంలో అని అనుకోవచ్చు, ఉంటారు. దేవుడు ప్రణాళిక వాళ్ళ మీద ఉంటే దేవుడే దారి చూపిస్తాడు ఖచ్చితంగా. కానీ మనము అల్ప విశ్వాసం ఉండదు. ఏదైనా కానీ విశ్వాసం కలిగి మనం నిలిచినట్టయితే దేవుడే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. కానీ ఒక మాట చెప్తున్నాను, కానీ ఏదేమైనా కానీ అద్భుతాల కోసం కానీ సూచక్రియలు వాటి కోసము మీరు పరిగెత్తక కనుకండి, దేవా ఈరోజు నేను సమస్యలో ఉన్నానయ్యా, ఆ సమస్య నాకు విడిపించు. ఎందుకంటే అయ్యా నువ్వు ఎన్నో కార్యాలు చేసి ఉన్నావయ్యా, ఎన్నో కార్యాలు చేసి ఉన్నావు, నా పట్ల మరొక కార్యము చేయవా అని దేవుణ్ణి అడగండి. ఆ కార్యము చేసినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టబాకండి. దేవునితో ఇంకా లోతుగా వెళ్ళండి. లోతైన మర్మాలు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. వాళ్ళ ద్వారా, సేవకుల ద్వారా, వీరి ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఏదేమైనా కానీ నీ బ్రతుకు వ్యర్థమని నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దు, చనిపోవద్దు, అలాంటి ఆలోచనలు రావద్దు. ఒక్కసారి నువ్వు ఎక్కడున్నా సరే రిటర్న్ రా, ఎనికిరా. ఈ మాటలు వింటున్న ఎవరైనా కానీ నువ్వు ఎట్టి పాపములో ఉన్నా, చనిపోదామని నువ్వు ఆలోచన కలిగి ఉన్నా కానీ ఒక్క మాట, యేసయ్యా నన్ను బ్రతికిస్తావా, నాకు ఈ సమస్య నుంచి విడిపిస్తావా, నేను మరణానికి నేను చావటానికి వెళుతూ ఉన్నాను, నన్ను మరి బాధ నుంచి నాకు తొలగిస్తావా, అది నీ వల్లే అవుతుంది, నేను ఈ మాటలు వింటూ ఉన్నాను, మరి మాటను బట్టి నేను ఎన్నికొస్తూ ఉన్నాను, నన్ను కాపాడుతావా, నన్ను రక్షిస్తావని నువ్వు దేవునితో ఆ క్షణమే నువ్వు ఆయన మీద భారము కలిగి నువ్వు తిరిగి నీ గృహానికి నువ్వు వచ్చినట్టయితే నీ కుటుంబంలో వేదన పడుతున్న వారు కూడా సంతోషపడతారు, దేవుడు కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. దేవుడే మనకు సమయం అంటూ మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ సమయం దాకా మనం వేచి ఉండాలి. కానీ మన తొందరపాటు నిర్ణయం వల్ల మనం ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం కాబట్టి మనం మరణానికి చేరువవుతాం. అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సరే, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు ప్రభువా. మరి ఈ దినము ఈ సమయంలో ప్రభువా అయా నీవు నాయన చెప్పబడిన లేఖన భాగంలో బట్టి ప్రభువా తండ్రి బిడ్డలు విని ఉన్నారయ్యా. ఎలాంటి ఏ స్థితిలో ఎవరున్నారో ప్రభా వారు నాయన ప్రభా తండ్రి స్తోత్రమయ్యా. ఈ జీవితం నేను జీవించలేని, ఈ దరిద్రమైన జీవితం నేను జీవించాలని చీయని పోతూ ఉన్నవాళ్ళు బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. దేవా ఆనాడు యోబుకి నాయన ప్రభా అయ్యా ఎంత సమస్య వచ్చినా కానీ ప్రభా తను అందరూ దూషించినా కానీ ప్రభా అయ్యా నిన్ను ఏనాడు విడవలేదయ్యా. మరి ఈరోజు అలాంటి భక్తుల వలె తండ్రి ప్రతి ఒక్కరు నిలబడి ఉండేటట్టు నీ కృప దయచేయండి. మీరే దారి చూపించండి అయ్యా. చనిపోయే స్థితిలో ఉన్నారేమో వారికి నేను మరలా నాయన ప్రభా తండ్రి నూతనమైన జన్మ వారికి అనుగ్రహించమని మరి లేఖన భాగంలో మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా తండ్రి ఈ సమయము దాకా ఈ మాటలు విని వాళ్ళలో తండ్రి అయ్యా వారితో నీవు మాట్లాడి ఉన్నావని అయ్యా వారికి హృదయంలో తన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో మాట్లాడి ఉన్నాడు సేవకుల ద్వారాని ఏ బిడ్డలో నమ్మి ఆ మాటను బట్టి వారు సరైవుతారో ప్రభా వారిని దీవించి వారి సరైన మార్గము దయచేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాడ్ అమ్మ, అందరికీ ప్రైజ్ లాడ్, అందరికీ ప్రైజ్ లాడయ్యా.